జూలై 3వ వారం నుంచి రాబోయే 2 నెలలు సినీ అభిమానులకు పండగే. ఈ నెల 3వ వారం నుంచి మొదలై కొత్త సినిమాల జాతర సెప్టెంబర్ చివరి వారం వరకు కొనసాగుతుంది. ఇక ఈ నెల 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు', ఆ తర్వాత నెలాఖరులో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' రాబోతున్నాయి. ఇక ఆగస్ట్ 2వ వారంలో ఎన్టీఆర్ 'వార్ 2', రజనీకాంత్ 'కూలీ' పోటీ పడబోతున్నాయి. ఇక అదే నెల చివరిలో రవితేజ నుంచి మాస్ జాతర వస్తుంది. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో మాత్రం ఏకంగా 6 సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ నిర్మాతల చూపు సెప్టెంబర్ 5 పైన పడింది. తెలుగు నుంచి ఈ డేట్కు వచ్చేందుకు 3 సినిమాలు ఆసక్తి చూపుతుండగా, కోలీవుడ్ నుంచి కూడా 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. మిరాయ్ యాక్షన్ అడ్వెంచర్ ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ గురించి ఏడాది క్రితమే సెప్టెంబర్ 5న వస్తున్నట్లు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేశారు. ఇక కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అనుష్క హీరోయిన్ గా క్రిష్ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా ఘాటి సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వేదం తర్వాత అనుష్క క్రిష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రష్మిక మందన, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్స్ లో నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న ఈ సినిమాను కూడా సెప్టెంబర్ 5నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మాదరాశిని కూడా సెప్టెంబర్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అదే రోజున విజయ్ యాంటోనీ నుంచి భద్రకాళి అనే పొలిటికల్ థ్రిల్లర్ రాబోతుంది. సొంత బ్యానర్లో విజయ్ యాంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి సంస్థ విడుదల చేస్తుంది. ఇక మొత్తానికి టీచర్స్ డే అయిన సెప్టెంబర్ 5న ఏకంగా 6 సినిమాలు పోటీకి రెడీ అవుతున్నాయి. నిజానికి పోటీ పడాలనే ఉద్దేశం ఏ ఒక్కరికి లేకపోయినా ఓటీటీ డీల్స్ లాంటి కారణాలతో ఆ డేట్కు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మిరాయి మినహా ఇతర చిత్రాలేవి రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించలేదు. మరి వీటిలో ఏ సినిమాలు ఆ డేట్స్కి రాబోతున్నాయో చూడాల్సిందే.